మెకానిక్ రంగంలో ఉన్న కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో ప్రస్తావించిన కార్మికులకు అండగా ఉండే విధంగా పనిచేస్తామని పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. అంతర్జాతీయ 2 వీలర్స్ డే సందర్భంగా మినీ స్టేడియం వద్ద కేక్ కట్ చేసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. గాట్లీబ్ డైమ్లర్ 2 వీలర్ సృష్టికర్త అని అన్నారు. 1885వ సంవత్సరంలో ఆయన ద్విచక్ర వాహనాన్ని కనుగొని ప్రవేశపెట్టిన వ్యక్తి గాట్లీబ్ డైమ్లర్. ప్రస్తుతం అనేక రకాల వాహనాలు రంగంలోకి వచ్చాయని అన్నారు. ప్రస్తుతం 2 వీలర్స్ పెట్రోల్ వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయని, వాటిని కూడా మెకానిజం చేసేందుకు శిక్షణ కార్యక్రమం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో 2 వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పటిష్టమైన సంఘంగా ఉందని, దానికి అధ్యక్షుడిగా దాయినేని ధర్మ వ్యవహరిస్తూ కార్మికులు అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని, వారిని అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, ఐనాపత్తిన ఘనశ్యాం, సింగరాజు రాంబాబు, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, 2 వీలర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. జై జై మెకానిక్, జై మెకానిక్, జై జై మెకానిక్. 2 వీలర్స్ మెకానికుల ఐక్యత వర్ధిల్లాలి. 2 వీలర్స్ మెకానికుల ఐక్యత వర్ధిల్లాలి. దాయనేని ధర్మారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. దాయనేని ధర్మారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. 2 వీలర్స్ మెకానికుల రాష్ట్ర అధ్యక్షులు ధర్మన్న గారు మెకానికుల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నాడు. మనందరం కలిసి అన్నకు మద్దతు తెలుపుదాం. రండి, కదలి రండి. ఆంధ్రప్రదేశ్ 2 వీలరు మెకానికులర దండుగా సాగాలి. ఆంధ్రప్రదేశ్ 2 వీలరు మెకానికులర దండుగా సాగాలి. రాష్ట్రములోన మెకానికుల హక్కులు సాధించే కట్టు నడుముగట్టు. రాష్ట్రములోన మెకానికుల హక్కులు సాధించే కట్టు నడుముగట్టు. జై మెకానిక్, జై మెకానిక్, జై 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 మెకానిక్ అన్నయ్య. జై మెకానిక్, జై మెకానిక్, జై 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 మెకానిక్ అన్నయ్య. ఆంధ్రప్రదేశ్ 2 వీలరు మెకానికులర దండుగా సాగాలి. ఆంధ్రప్రదేశ్ 2 వీలరు మెకానికులర దండుగా సాగాలి. మీరు మెకానిక్ అన్నలు, భరోసా మీరు మెకానిక్ అన్నలు, భరోసా మీరు మెకానిక్ అన్నలు. బైక్ ప్రాబ్లం ఉందంటే చాలు బాధలు వింటారు, బాగు చేస్తుంటారు. బాధలు వింటారు, బాగు చేస్తుంటారు. బాధలు వింటారు, బాగు చేస్తుంటారు. అందరూ ప్రేమను పొందిన మీరు బాధలతోని బతుకుతుంటారు. అందరూ ప్రేమను పొందిన మీరు బాధలతోని బతుకుతుంటారు. ఆంధ్రప్రదేశ్ 2 వీలరు మెకానికులర దండుగా సాగాలి. ఆంధ్రప్రదేశ్ 2 వీలరు మెకానికులర దండుగా సాగాలి. వృత్తి కార్మికులకు ఏదో రకమైన గుర్తింపు ఉన్నది. ఏదో రకమైన గుర్తింపు ఉన్నది. ఏదో రకమైన గుర్తింపు ఉన్నది. కటింగ్ ప్లేరు స్పానరు బట్టి బండ్లు బాగు చేస్తే బతుకు తెరువు లేదు. బండ్లు బాగు చేస్తే బతుకు తెరువు లేదు. బండ్లు బాగు చేస్తే బతుకు తెరువు లేదు. దండు గట్టి మన మెకానికుల దమ్మేందో చూపించు మెకానిక్. దండు గట్టి మన మెకానికుల దమ్మేందో చూపించు మెకానిక్. ఆంధ్రప్రదేశ్ 2 వీలరు మెకానికులర దండుగా సాగాలి. ఆంధ్రప్రదేశ్ 2 వీలరు మెకానికులర దండుగా సాగాలి. అధికారులెవరు నిన్ను ఆదుకోలే, ప్రభుత్వము నిన్ను పట్టించుకోలేదు. ప్రభుత్వము నిన్ను పట్టించుకోలేదు. ప్రభుత్వము నిన్ను పట్టించుకోలేదు. అందరికున్నది ఏదో గుర్తింపు, నీకు గుర్తింపు లేదు. మెకానిక్ నీకు గుర్తింపు లేదు. మెకానిక్ నీకు గుర్తింపు లేదు. మెకానిక్ ప్రభుత్వం నిన్ను గుర్తించి
ప్రభుత్వం నిన్ను గుర్తించి సాయం ఇచ్చే వరకు సాగుదాము రండి. ఆంధ్రప్రదేశ్ టూ వీలరు మెకానికులార దండుగా సాగాలి. ఆంధ్రప్రదేశ్ టూ వీలరు మెకానికులార దండుగా సాగాలి. మెకానికుల హక్కులు సాధించే హక్కులు సాధించే కట్టునాడు. జై మెకానిక్ జై మెకానిక్ జై 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 మెకానిక్ అన్నయ్య. జై మెకానిక్ జై మెకానిక్ జై 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 మెకానిక్ అన్నయ్య. ఆంధ్రప్రదేశ్ టూ వీలరు మెకానికులార దండుగా సాగాలి. ఆంధ్రప్రదేశ్ టూ వీలరు మెకానికులార దండుగా సాగాలి. జై మెకానిక్ జై మెకానిక్ జై 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 మెకానిక్ అన్నయ్య. జై మెకానిక్ జై మెకానిక్ జై 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 మెకానిక్ అన్నయ్య. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్న ప్రమాదం అనుకోరు, పనులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. టూ వీలర్ మెకానిక్స్ అందరూ కూడా మాగుంట కుటుంబ తరఫున మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడే వక్తలందరూ కూడా చెప్పాను, మనకు టూ వీలర్స్ వర్కర్స్ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఒక మార్గాన్ని ఎన్నుకోమని మన విద్యాశాఖ మార్చులు యువ నాయకులు కూడా యువత నిలడం పాదయాత్ర వస్తున్నప్పుడు కూడా నాయకులందరూ కూడా చెప్పడం, ఈ టూ వీలర్ వర్కర్స్కి ఏ విధంగా మనం ఆదుకుంటామనేది కూడా ఆలోచిస్తామని. అందుకే చూస్తే పెద్దలు టూ వీలర్ సృష్టికర్త గాట్లెబ్ డైమ్లర్ 1885 సంవత్సరంలోనే వారికి అన్ని కూడా ఏ విధంగా వర్కర్స్ అనేది మనం కాపాడాలనేది కూడా వారు ఉద్యమం కూడా ప్రారంభిస్తున్నారు. ఈ ఇక్కడ హైలైట్ అనేది ప్రముఖంగా మన ఒంగోలులోనే చూస్తుంటాం. ధర్మా గారు వారి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం అంటే చాలా చక్కగా కూడా వారు ఏర్పరుస్తారు. వారు ఇచ్చిన కోరికల ప్రకారం అంటే దానికి కావాల్సిన అవసరాలు అనేది కూడా ముఖ్యంగా కార్పొరేషన్ అనేది ఉంటే అందరూ ఆ కార్పొరేషన్లో మనం ఏ విధంగా వారికి సాధక బాధకాలు కూడా తెలుపుకున్న తర్వాత అది ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లేటట్టు కూడా వీలవుతుంది. అదేవిధంగా నాకు చెప్పారు ఉన్నప్పుడు ఇప్పుడే పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేసేదాని కొరకు ఇది దేశం అంతా ఈ ఇబ్బంది అనేది మెకానిక్స్ అనేది టూ వీలర్ మెకానిక్స్ అనేది టూ వీలర్స్ అనేది చాలా ఎక్కువగా కూడా పెరిగిపోయాయి. దీనికి పరిస్థితి చెప్పాలంటే కరోనా తర్వాత ఒక వెహికల్ ఉండేవాడు 2వ వెహికల్ కూడా ఉన్నాం ఇంట్లో. అంటే టూ వీలర్స్ అనేది ప్రముఖంగా ఆ టైంలోనే ఎంత ఫాస్ట్గా ఏంటంటే దానికి సేల్ పెరిగిందనంటే కరోనా టైంలోనే ప్రతి ఒక్కరు అప్గ్రేడేషన్ సైకిల్ తొక్కేవాళ్ళు టూ వీలర్కి వెళ్ళాం. టూ వీలర్లు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 4 వీలర్కి వెళ్తాం. ఈ టూ వీలర్ అనేది భారతదేశంలో లక్షలాది కోట్లలో కూడా దీన్ని ఉత్పత్తి చేస్తూ దీన్ని మామూలుగా కూడా అందరికీ అన్ని ప్రాంతాల్లో కూడా మార్కెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి దగ్గర అంటే కొత్తదనం అనేది చూస్తున్నాం. మామూలుగా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే ఒక స్విగ్గీకి ఫోన్ చేస్తాం, ఈ రెస్టారెంట్ కేబీ రెస్టారెంట్ లేకపోతే ఇంకో దగ్గర నుంచి అయినా కూడా ఏదైనా మన ఐటమ్ ఆర్డర్ చేసుకున్నట్టుగా ఇక్కడ మెకానిక్స్ కొరకు ధర్మా గారు అయితే ఒక ఫోన్ కాల్ కొడితే ఎవరన్నా ఇబ్బందులు ఏంటంటే వాళ్ళ వెహికల్ నిలబడిపోయినా కూడా ఆ మెకానిక్స్ అక్కడ కూడా ఏర్పరిచి వారికి రిపేర్ మరమ్మతులు చేయడం అనేది ఒక నార్మల్ ఐడియా. ఇది కూడా అటువంటిది ఇక్కడ ధర్మా గారు వారి మిత్రులందరూ కూడా చేయడం అనేది కూడా అభినందిస్తూ ప్రతి దగ్గర కూడా అది దానికి చాలా అవసరం ఉన్నది. దాని లేకుంటే టూ వీలర్స్ నెట్టుకొని ఎక్కడ మెకానిక్ ఉంటే తీసుకెళ్లే లోపల అలసిపోతుంటారు. ఇటువంటి లేకుండా ఆ మెకానిక్ కూడా అక్కడికి వచ్చేసి ఆయన చిన్న రిపేర్లు చేయడం. అది కాకుండా ప్రస్తుతం ఈవీ అనేది ఏంటంటే దీనికి కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ట్రైనింగ్ అనేది కూడా అవసరం.
ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రత్యేకంగా కూడా రాబోయే రోజుల్లో అదే అయిపోతున్నాయి. ఆనందంగా ఉండే పెట్రోల్ ఖర్చు లేదు కాబట్టి కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు ఇంకా రేట్లు కూడా తగ్గిపోతున్నాయి. అవి కూడా ప్రొడక్షన్ ఎక్కువగా పెంచబోతున్నారు కాబట్టి దాంట్లో మనం ఈ మెకానికల్ కి ఏ విధంగా మనం ఈవీ వెహికల్స్ లో కూడా వారికి పని కల్పిస్తే ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉండేది కూడా ఆలోచించి ధర్మ గారిని కూడా వారి మిత్రులను కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఏ విధంగా నేను పార్లమెంట్ లో ప్రస్తావన చేయాలనేది కూడా మీరు ఒక లెటర్ తయారు చేయించండి. దాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రస్తావన చేసే దాని కొరకు నా వంతు కృషిగా కూడా నేను చేస్తానని మీకు అందరూ కూడా తెలుపుకుంటున్నాను. చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు ధర్మ గారు వారి మిత్ర బృందం అందరూ కూడా దానికి గాను మన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం అంటే ధర్మ గారు కొంచెం ఏంటంటే పాలిటిక్స్ దూరం అయిపోతున్నారు. అయినా కొంచెం 2 వీలర్ దాంట్లో అసోసియేషన్ లో ఉన్నాడు కాబట్టి అదైనా కూడా ఇంపార్టెంట్ విషయమే. ప్రజలకు సేవ చేయగలిగితే అదే పాలిటిక్స్ అనేది. దీంట్లో కూడా వారు సేవ చేయగలుగుతున్నారు కాబట్టి ఈ అసోసియేషన్ కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా మాగుంట కుటుంబం సంసిద్ధంగా ఉన్నదనేది మీకు మరోసారి కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వరల్డ్ మెకానిక్స్ డే సందర్భంగా ఒంగోలునే కాదు 29 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్మికులందరూ కూడా వాళ్ళ తగినంత ఇల్లు ర్యాలీలు కేక్ కట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ అందరు ప్రజాప్రతినిధుల్ని అట్లాగే అధికారుల్ని అందరినీ పిలిచి మా భారత సర్కారాన్ని చెప్పుకోవడం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 వీలర్ మెకానిక్స్ మేము 7 లక్షలు 8 లక్షలు ఉన్నాం సార్. అట్లాగే 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అందరూ కలిపితే 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఉంటారు సార్. అట్లాగే యువకుల పాదయాత్రలో నారా లోకేష్ గారు వచ్చినప్పుడు మా భారత సర్కారు మేము పిలవకుండా ఆయన వచ్చి తెలుసుకోవడం జరిగింది సార్. ఆ రోజు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మేము పడే ఇబ్బందుల్ని సబ్బందుల్ని అట్లాగే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ పరంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో అవన్నీ తెలంగా ఇప్పుడున్నటువంటి ఉమ్మడి కోటలో ప్రభుత్వం అధికారులందరికీ అట్లాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ 175 నియోజకవర్గాల్లో కూడా అందరి దగ్గర రికమెండేషన్ పెట్టడం జరిగింది సార్. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇది మంచిది, ఇది ప్రభుత్వానికి మేలు జరిగింది, ఈ కార్మికులందరినీ ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అతి త్వరలోనే ఉమ్మడి కోట ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా ఈ పెద్దలందరూ చెప్పిన విధంగా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలుపుతున్నారు సార్. అట్లాగే ఇందాక ఈ మెకానిక్ డే సందర్భంగా నరసీపట్నంలో మా అధ్యక్షుడు రామకృష్ణ గారు వెళ్ళి మన గౌరవ స్పీకర్ గారు చెప్పగానే స్పీకర్ గారు నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి మంచి కార్యక్రమం చేస్తాను తమ్ముడు, తప్పకుండా ఇది పరిస్థితి నేను కూడా అందులో భాగస్వామ్యం నీ స్ఫూర్తిగా తీసుకుని మా వాళ్ళకి అక్కడ స్థలం ఇచ్చారు సార్. ఈ రోజున అసోసియేషన్ ఆఫీస్ కట్టుకోవడానికి అట్లాగే చెప్పారు సార్ వస్తున్నారు మా ముఖ్య అతిథులు అంటే మా గురువు గారు అడిగాని చెప్పని చెప్పారు సార్. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని మాకు మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు పెట్టి మేము 2 వీలర్ మావరి కాకుండా 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అందరినీ కలిపి అందులో చేస్తారని మేము అందరం కూడా ఒక సానుకూలంగా అడుగుతా ఉన్నాం సార్. దీనికి సానుకూలంగా స్పందించి మా కోరికలు తీర్చాలని చెప్పి అప్పటి వరకు మేము కార్మికులుగా పోరాడతా మీకు అన్నారంగా ఎప్పుడు ముందు ఉంటాం సార్. తప్పకుండా మీరు కార్యక్రమాన్ని వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. శరీరానికి అట్లాగే సిరుపు రంగడానికి అట్లాగే రామోహన్కి గణానికి దాదాపు ప్రసాదానికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు మీరు అడగాలన్నారు సార్.